ఎవరు? అమ్మా నేనే చేశానమ్మా. అంటే మీరు రాలేదు, ఒకవేళ ఆఫ్ అవ్వలేదేమో, చూడలేదేమో అనుకున్నాను. ఉమ్. సరే అయితే అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే యవ్వనానంతరము 50 సంవత్సరములలో పూర్తి అగును తర్వాత గాని ఋతుకాల ధర్మం అతిక్రమించి గాని శిశువునకు 2 సంవత్సరములు దాటి 3వ ఏడు వచ్చుటకు ముందు గాని విషయ ప్రవర్తకులైనచో మంచి సంతానములు కలుగవు. అల్పాయుష్యును స్వల్ప బుద్ధియు కుయుక్తియు గలిగినట్టియు ధర్మబుద్ధి లేనియు దైవ జ్ఞానము కలగని వారునాగు శిశువులే కలుగుదురు. వీరు ధర్మదూరులను మాతాపితరులకు ద్రోహులుగా నొందురు. బాగుగా ముదరని విత్తనము సారరహితమై చెవిటి భూమి యందు పెట్టి పోషించినను అది మంచి వృక్షమై చక్కగా ఫలమునివ్వదు కదా. ఇట్టి బిడ్డలు యొక్క గతియు ఈలాగున నుండును. కావున ఇట్టి దోషములకు పాల్పడక పై చెప్పిన పావన గృహస్థ బ్రహ్మచర్యములో నుండెడు వంశము మంచిదిగా ఉండును. వీరి వల్ల పితరులు ప్రేతలోకము నుండి ఉద్ధరింపబడుదురు. వీరి గృహస్థాశ్రమ ధర్మం పుణ్యమైనది. వీరు సంసారములోనున్నను ఎక్కువ బద్ధులు కారు. ఈ వివాహము దేవతలకును ఋషులకును ప్రీతికరమైనది కనుకనే ఆర్ష్యమని పేరు వచ్చినది. సజ్జనులకు సంతోషము కలగజేయునది. 3 తరముల వరకును ఇట్టి వారి వంశములో సత్సంతానములు కలుగు చుండును. పరమ భక్తులును బ్రహ్మనిష్ఠులును వీరు కులములో జన్మింతురు. వీరి వంశము కూడా పావన వంశమని ఋషులును దేవతలను సజ్జనులను గొనియాడుచుందురు. లేక ఒకవేళ రజస్వలాపూర్వం వివాహము కలిగినను 16 సంవత్సరముల వయస్సు కలుగు లోపల భర్తతో కూడి గృహస్థ ధర్మములో అనగా గర్భాధాన కార్యములో ప్రవేశింపరాదు. ఋతుకాల నిర్ణయము మనుస్మృతిలో చూడుడు. ఋతు స్వాభావిక స్త్రీణాం రాత్రాయ షోడశ స్మృతాః చతుర్భిరిత రైస్సార్ధమహోభిః సద్విగ్రహితై. అంటే స్త్రీలకు స్వాభావికముగా 16 దినముల వరకు ఋతుకాలము. అందు మొదటి 4 దినములు సజ్జనులచే నిందితములు అనగా సజ్జనులు అయిన వారు ఈ 4 దినములు త్యాజ్యములని తెలిపిరి. తాసామాద్యాశ్చత్త స్రస్తు నిందితైకాదశీచయా త్రయోదశీ చ శేషాస్తు ప్రశస్తా దశరాత్రయః. ఆ ఋతుకాలపు దినములలో మొదటి 4 దినములను 11వ 13 దినములు నిందితములు, తక్కిన 10 రాత్రులు ప్రశస్తములు. నింద్యా స్వష్టానుచాన్యాను స్త్రియో రాత్రిషు వర్జయన్ బ్రహ్మచర్యేవ భవతి యత్ర తత్రాశ్రమేవ సన్. ముందు చెప్పిన నిషిద్ధములైన మొదటి 4 దినములు 11వ 13వ దినములను అమావాస్య పున్నము ఏకాదశి ప్రదోషము మొదలగు వ్రత దినములను వదిలిపెట్టి తక్కిన రాత్రులు పత్నితో కూడిన వాడు ఏ ఆశ్రమము నందున్నను బ్రహ్మచారియే అగుచున్నాడు. స్త్రీయున్ను బ్రహ్మచారిణియే అగుచున్నది. మొదటి 4 రోజులు త్యాజ్యములకు కారణమేమనా ఈ దినములలో స్త్రీలకు దత్తములో మాలిన్యము కలిగి ఉండును. అట్టి దానిలో కలిగేటి శిశువులకు భూత ప్రేత పిశాచాదుల గుణములు కలుగును. 16 రోజులు పోయిన గర్భాశయము మూసుకొని పోవును. అట్టి కాలములో బిందువు వ్యర్థమైపోవును. అంతేగాక బిందువు శుద్ధముగా నుండదు. ఇట్టి వివేచన చేయక కలిగిడి సంతానములు ఊషర క్షేత్రములో లేత విత్తనములు లేనిచో కొంత క్రుళ్ళిన విత్తనము గాని పెట్టిన పుట్టెడు వృక్షము దుర్బలమై చక్కగా ఫలమునివ్వజాలక ఉన్నట్లు జ్ఞానములోను బుద్ధిలోను శరీర బలములోను సుగుణములలోను హీనులైపోదురు. ఋతుకాలం యొక్క మొదటి 4 రోజులు దాటునప్పుడు శోణితము చాలా శుద్ధమై మంచి కాంతి కలిగి సారమైన జవసత్వములు కలిగి ఉండును. అలాగున పురుషునికిన్ని సరియగు బ్రహ్మచర్యం ఉండిన శుక్లము శుద్ధమై స్ఫటికమణి వలేగాక శుద్ధమైన పాదరసము రీతి గాని ధవళమై సుగంధ వాసన కలిగి సారమగు మేధాశక్తి కలుగుటకు తగిన ప్రాణశక్తిని కలిగి ఉండును. వీరికి కలిగిన బిడ్డలు ఉత్కృష్ట క్షేత్రమున పరిపక్వ బీజము పెట్టిన వృక్షముల వలె తేజోవంతులై జ్ఞానశక్తి శరీర బలము ధర్మబుద్ధి గలవారలై ఎందురు. అట్లు కానిచో శుక్లము చాలా ద్రవరూపము కలిగి పచ్చని వర్ణములో దుర్వాసన కలిగి ఉండును. అట్టి దానితో ఉద్భవించు శిశువులు రోగులుగను కురూపులుగను కుయుక్తులుగా ఉండి పైశాచిక గుణములు కలిగి ఉందురు. కనుక వంశోద్ధారక సంతానము కొరకు అభిలాష గలవారు పై చెప్పిన పవిత్ర గార్హ్యస్థ్యమును అవలంబించవలెను. గర్భాధానము కలిగిన రోజు నుండి గర్భాశయం మూసుకొని పోయిన తర్వాత కలిగేటి విందు పతనము వ్యర్థమైపోవును. స్త్రీలు ప్రసవించి 2 సంవత్సరములగు వరకు రక్తము
నాకు శుద్ధియున్ను బలమున్ను ప్రాణశక్తియు కలిగి ఉండదు కనుకనే ఇట్టి కాలములు వర్జనీయములని ఋషులు చెప్పిరి. ఈ మనుస్మృతి ధర్మశాస్త్రములన్నింటికి నీ మూలమైనది. ఇది స్వయంభువ మనువుచే నిర్మించబడినది గాని సామాన్యమైనది కాదు. ఈ లాంగున స్త్రీ పురుషులు వర్తించుట చేతనే పూర్వకాలములో అనేక ధీమంతులు శూరులు ఆరోగ్య గాత్రులను ఆత్మజ్ఞాన నిష్ఠులను ధర్మ తత్పరులను భరతఖండములో ఉద్భవించిరి. కావుననే వారు ప్రపంచములో గల సర్వరాజ్యములకును అధిపతులైరి. ఇప్పుడు ఉండువారి అధపతనమునకు ఈ వ్రతనిష్ట లేకపోవటయే కారణము. ఇక్కడికి ఆపుదాం. నాగరాణి గారు ఇప్పుడు వచ్చారా? భానుమతి గారు మీరు మొదటి నుంచి వచ్చారు, ఏమైనా చెప్తారా? అంటే ఇతను అన్ని రకాలు ప్రస్తావించారు. అవునండి. బాగుంది. మనకు అదంతా తెలియదు కదా ఇంతకు ముందు, ఇట్లా పిల్లలు ఎలా ఏంటనేది, పవిత్రత అనేది. అదే అంటే మనం చదివితే శాస్త్రాల్లో ఉన్నా మనకు తెలియదు, అది తెలియదు అదే. అన్నిటికంటే సన్యాసాస్త్రము అదే మంచిది, వానప్రస్థము. కానీ అంటే తప్పనిసరే ఇంకా వాళ్ళు తప్పనిసరైన వాళ్ళకి గృహస్థాశ్రమం స్వీకరించమన్నారు కదా. వాళ్ళలో కూడా ఈ రకమైన నిష్ఠా నియమాలు ఉన్న వాళ్ళు బాగుంటారు. వాళ్ళు కూడా సన్యాసాశ్రమంలో ఉన్నట్టే లెక్క, అట్లా పవిత్రంగా ఉంటే. పవిత్రంగా ఉంటే అంటే ఆ పునరుత్పత్తి అయిపోయాక ఇంకా వాళ్ళు పవిత్రంగా జీవించడం వలసినది. అసలు 40-50 ఏళ్లకే తీసుకునేవారు కదా వానప్రస్థం. అవునవును. ఇంకెవరైనా ఏమైనా మాట్లాడతారా? గృహస్థాశ్రమం అంటే ఇప్పుడు వాళ్ళకి సెక్స్ అనే అర్థం కాని ధర్మ కార్యాలు దైవ కార్యాలు చెయ్యడానికి సహాయంగా వచ్చింది ఆవిడ అనే విషయం మర్చిపోతున్నారు. అదేదో తప్పులాగా మూసిపెట్టి దాచిపెట్టారు, పవిత్రంగా చెప్పాలి ఎవరికి కాదు. ప్రతి నిత్యము సెక్స్ అన్న దాన్ని 90 ఏళ్ల వరకు వాడుకుంటే అది వాళ్ళకి ఏంటవుతుందన్నారు? సలసలా కాగే నీళ్ళ నూనెలో పాదాలు పెడతారు అని అంటే నరకంలో అని చెప్పారు ఒక దగ్గర. అదేలేండి. గృహస్థులకే అలా చెప్పారు. అవునవును. ఇంకెవరైనా ఏమైనా మాట్లాడతారా? నమస్తే అమ్మా. నమస్తే, చెప్పండి. అంటే ఫస్ట్ చెప్పారు కదమ్మా, సాంఖ్యయోగము కర్మయోగము ఇవన్నీ కూడా ఎలా ఉండాలి ఏంటి అసలు దానికోసం కొంత వివరించారు. ఆ తర్వాత అంటే ఆ సాంఖ్యయోగంలో కూడా ఈ ఈ నేను నాది ఏదైతే ఉందో ఈ జీవితంలో అంటే ఈ వ్యవహారంలో పడిపోకుండా ఉండి ఆ తత్వం ఏదైతే ఉందో ఆ భగవంతుడు తెలుసుకోవడానికి ఎవరైతే ముందుకు ప్రయత్నం చేస్తారో వాళ్ళకి ఇది చెప్తాము, ఇది చెప్పబడుతుంది అందరికీ. కానీ ఏంటంటే అలాంటి వాళ్ళు బయటికి రాబడతారు అనే విషయాన్ని అక్కడ తెలియజేశారమ్మా. అలాగే కాకుండా మతాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కొట్టుకుపోయి ఉంటున్న వాళ్ళకి కూడా కొంత చెప్పారు కదమ్మా. అంటే ఈ మతము ఆ మతము అలాంటివి ఏవి పెట్టినవి లేవు, అంటే క్లాసులు మూసుకొని ఉండేవారు కదా ముస్లింస్ వాళ్ళు. అవి అలా ఏం చెప్పారంటే భగవంతుడు ఏమి ఏ మత అంటే వాళ్ళు ఎవరు ఏది చెప్తే వాళ్ళకి అది ధర్మం అంతే. అవునమ్మా, ఎవరిది ఏ మతం నుండి వచ్చింది వాళ్ళకి అది ధర్మం అవుతుంది, కానీ ఇదంతా మతానికి ఆచరణకి సంబంధం లేదు.
దైవాన్ని ఆ ప్రేమించడానికి అది ఈ బాహ్యంగా ఉన్న వాటికి ఎందుకంటే బాహ్యంగా ఘోషా పద్ధతి వాళ్ళు చెప్పారు కదా అని చెప్పి ఆ ఘోషా పద్ధతి చేసినప్పుడే వాళ్ళకి ఆత్మస్థితి వస్తుందనేం లేదు. అవునమ్మా, అదే అదే అది తెలియజేస్తారు అక్కడ. ఈ లాస్ట్ అసలు ఎండింగ్ ముఖ్యమైన లోకి విషయం వచ్చేటప్పటికి ఏంటంటే కాలాన్ని బట్టి ధర్మం మారుతుందని. ఎక్కడ అవునమ్మా, చెప్పినా ఏంటంటే సెక్స్ ని అతిగా అలా ఉపయోగించొద్దనే చెప్తున్నారు, కానీ అది ఎవ్వరూ పట్టించుకోరు. అవునమ్మా, అవును, అవునమ్మా. అంటే యాక్చువల్ గా ఈ రోజు చాలా స్పష్టంగా చెప్పారు. అంటే ఎందువల్ల అంటే ఎలాంటి పుత్రులు పుడతారో కూడా బాగా వివరించారమ్మా, సరిగా కరెక్ట్ గా. అంటే అది వాళ్ళు ఏదో అదేంటంటే ఆ ఆ, ప్రత్యేకమైన సమయం అలా కాకుండా ఇప్పుడు మన అవును, వాళ్ళు ఏం చేస్తున్నారు, అవునమ్మా, పెళ్ళి అవ్వడం అంటే లైసెన్స్డ్ సెక్స్ గా వాడుతున్నారు. సెక్స్ అవునమ్మా, కోసమే పెళ్లి అవును, చేసుకుంటున్నట్టు. అవునమ్మా, అది కాదు పెళ్లి యొక్క ఏం, వివాహ వ్యవస్థకి అలాంటి అర్థం లేదు. అవునమ్మా. అంటే నదులు ఇవన్నీ కూడా ఆ సముద్రంలో కలుస్తాయి, కానీ సముద్రం వచ్చి ఎప్పుడు నదుల్లో కలదు. ఇవన్నీ అంటే అక్కడ ఒక మీనింగ్ చెప్పారు కదమ్మా. ఆ తత్వం ఏదైతే ఉందో ఏవైనా అక్కడికే చేరాలి కానీ అని నాకు అర్థమైన రీతిలో చెప్తున్నానమ్మా. అది ఎప్పుడు కూడా కింద స్థాయికి దిగదు అనే విషయాన్ని తెలియజేశారు కదా కొన్ని సందర్భంలో. ఆత్మతత్వాన్ని, మానవ జీవిత లక్ష్యం ఆత్మతత్వాన్ని పొందడమే. అది వాళ్ళకి అవునమ్మా, నచ్చినా అవును, లేకపోయినా లక్ష్యం అదే. అది ఆ లక్ష్యం అదే అని చెప్పి బాగుందమ్మా, అసలు బాగా. ఇంకెవరైనా నాగరాణి గారు ఏమైనా మాట్లాడతారా లేకపోతే? అమ్మా అంటే నేను వేరే బిజీ ఉండి ఇప్పుడే అంటే జాయిన్ అయ్యా, అంత అదే అదే వినలేదు. కాకపోతే బాగుందమ్మా. అంటే అంటే ఇక్కడ వింటూ ఉంటే అంటే జనరల్ గా అయినా అంటే కొన్ని కొన్ని డౌట్స్ కూడా అంటే క్లియర్ అయిపోతున్నాయి. ఎట్లా అంటే అంటే నేను కూడా అట్లే అనుకునేదాన్ని. అంటే ఇప్పుడు ఎంత ఇంట్రెస్ట్ గా చూపించట్లేదు ఆయన, అంటే నేనంటే ఇష్టం లేదా, అంటే ఎందుకు అని చెప్పి కొన్ని అట్లా అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే అయిపోయింది కదా, పిల్లలు అయిపోయింది, అంత అయిపోయింది, ఇంకా దాని గురించి ఆలోచనే అక్కర్లేదు. ఇంకా మన యొక్క తపన దేని మీద ఉండాలనేది అర్థమవుతుంది అనమాట. అంతకుముందు ఉమ్. అయ్యో ఇది అంటే ఇట్లా లేదు కదా, ఇట్లా ఉండట్లేదు, అందరూ మన సంతోషంగా ఉంటున్నారు అట్లా, ఇక నేనేమో అంత ఎప్పుడో ఒకసారి తప్ప అట్లా అయినానండి, లేదు అని ఇంద్రియాసక్తులు బాధపడేదాన్ని. వదలకపోతే ఆత్మాసక్తి ఎక్కడి అవును, నుంచి వస్తుంది? వీటిలోనే జీవితం అంతా. అగ్నికి ఆజ్యం పోసినట్టు ఆ ఇంద్రియ సుఖం తీర్చుకుంటున్న కొద్దీ వస్తాయే గాని పోవు అవి. అవునమ్మా, కరెక్ట్. ఇంకా ఇక ఇప్పుడు ఇట్లా మనం వింటూ ఉంటే అర్థమవుతుంది అంటే ఏది ఎంతవరకు మనం అంటే ప్రయారిటీ అని కాదు, కాకపోతే ఎంతవరకు అవసరం అనేది అర్థమవుతుంది కదా. ఇంకా కంప్లీట్ గా అంటే ఇదే ఇప్పుడు మనకు వివేకంతో వచ్చినటువంటి వైరాగ్యం అంటే ఏది అవసరము అవసరం లేదు మనకు అన్నట్టు తెలుసుకొని దాన్ని బట్టి మనం ముందుకెళ్తే అది ఇక అంచుకోవడం అని కాకుండా చాలా ఆ మంది ప్రాపర్ గా అతను ఆ ఏం నాలెడ్జ్ చెప్పారు తోని. ఏంటంటే, అయ్యో జనులు తగ్గిపోతారు అంటే వీళ్ళు ఏదో కాంట్రాక్ట్ తీసుకున్నారా ఈ ప్రపంచానికి అంటున్నారు. ఎప్పుడు ప్రళయాన్ని ఉమ్, ఆపగలరా, వరదలు ఆపగలరా, భూకంపాలు ఆపగలరా? వీళ్ళకెందుకు ఇది? వాళ్ళు చేయాల్సినటువంటి ఇంద్రియ నిగ్రహం లేని వాళ్ళు కబుర్లు ఇలా మాట్లాడతారు. ఉమ్, ఈ అవునమ్మా, అవును. నరసింహ శతకంలో ఒక పద్యం ఉంటుందండి. అది ఆ, అది ఆ చెప్పమంటారా? నాకు తెలుసు, నేను చెప్పండి. ఎక్కువ. నాకు నరసింహ శతకం చాలా ఇష్టం. అవునండి, మీకు తెలిసే ఉంటుంది, అందరికి తెలిసే ఉంటుంది ఆ పద్యం. బ్రతికి చెప్పండి. నన్నాళ్ళు బ్రతికి ఆ నన్నాళ్ళు నీ భజన తప్పను గాని మరణ కాలమునందు మరతునేమో. ఆ ఉమ్. వేళ యమదూతల అగ్రహంబున వచ్చి ప్రాణముల్ ప్రకలించి పట్టునప్పుడు కపవాత ప్రైత్యముల్ గప్పగా భ్రమచే కపముద్భవించి కష్టపడుచు నా జిహ్వతో నిన్ను నారాయణ నారాయణ నారాయణాయను పిలుతునో శ్రమ చేత పిలువలేనో నాటికిప్పుడే భక్తితో నీ నామ భజన తలచెదను చెవిని వినవయ్య శీఘ్రముగను. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నారసింహ దురిత దూర. అది నిజమే కదా. ఆ అదే సమయంలో కదా. ఈ జీవితం అంతా ఎలా ఏమి జీవించామో అదే కనపడలా. గుర్తొస్తుంది. నారాయణ జపం ఎలా వస్తుంది?
ఎలా రాదు. అది ప్రతి మనిషికి అనుభవం. అది అది మామూలుగా అదే అనిపిస్తుంది వీళ్ళు నిజంగా నిజంగా. ఏమనుకుంటారు, యవ్వన కాలం అంతా ప్రపంచ ఆ, భోగాలలో వేస్ట్ చేసేసుకోవచ్చు అనుకుంటే ముసలి కాలం అందులోనే ఉంటుంది. అందులోనే ఉంటది కదా. అలవాటు చేస్తారు ఎప్పుడు కదా వస్తుంది? ఇంద్రియాలకి. అదే కదా. నరసింహ అందుకని శతకంలో పద్యాలు చాలా బాగుంటాయండి, అన్ని కూడా చాలా బాగుంటాయి, చాలా చాలా మీనింగ్ఫుల్ గా. అలాగే మైనింగ్ ఉంటాయి. రామాంజనేయ అదేమిటది అది అందులో కూడా చాలా బాగుంటాయి మనకి వేదాంతం. ఆ, మన జీవితానికి అనునయించుకుంటే చాలా మనకి దగ్గరగా ఉంటాయి పద్యాలు, అర్థమవుతాయి మీనింగ్. ఈ పద్యం ఒక ఆవిడ చాలా బాగా పాడారని రికార్డ్ చేసి ఉంచాను. అవునా? ఎప్పుడైనా ఇప్పుడు మీకు వినిపించిన ఈ పద్యం వినిపించండి అంటే వినిపించండి. ఆవిడ ఆ, చాలా రాగా అంటే బాగుంటారు. అదేంటంటే రాదుగా ఊరికి ఏదో పద్యం నేర్చుకున్నాం కానీ ఉమ్, బాగా బాగుంటారు. ఆయన కూడా బాగా పాడతాడు. నరసింహ శతకంలో పద్యాలన్నీ బాగా పాడతాడు ఆయన. ఆ ఎవరు ప్రహ్లాదుడి గురించి దేవుణ్ణి ఎవరు క్వశ్చన్ చేస్తా పాడతారు? ఉంటాడు. నాది ఆయన పేరు ఏదో ఉందండి నరసింహ శతకం గురించి. పేరు సీతారామ శాస్త్రి ఏదో ఉన్నాడు. ఆయన ఇది ప్రహ్లాదుడి గురించి అసలు వాళ్ళందరూ నీకేమి చేశారో నేను వాళ్ళ పాటి కానా అని మరి క్వశ్చన్ చేస్తాడు అందరినీ. ఉహుం. ప్రహ్లాదుడు గాని, పంచ పాండవులు గాని, శబరి గాని వీళ్ళందరూ నీకేమి దగ్గర అయ్యారు, మనుషులు నేను వాళ్ళ ఎలాగంటేనండి, తెలివితేటలతో వాళ్ళు వేరు అని అక్కడ పడేస్తారు వీళ్ళ యొక్క అది అది ఆ చెడు కంటిన్యూ చేసుకోవడానికి. అంతే అంతే. ఉమ్, ఏమంటారు? అవునండి, నిజమే. ఎందుకు వాళ్ళు వేరు, వాళ్ళు మనలాంటి వాళ్ళే. ఉమ్, మీరు అలాంటి మంచి పని చేస్తే మిమ్మల్ని కారణ జన్మలనే అంటారనేది కదా, అంతే. అదే వాళ్ళు అది. చేసిన పనిని బట్టి కదా. అంతేగా. ఎంత తెలివితేటలు అంటే వాళ్ళందరూ వేరంటారు. అంటే మేము ఇంద్రియ సుఖాల్లోనే జీవిస్తాం అనడానికి కావలసిన సపోర్టింగ్ తీసుకుంటూ ఉంటారు. ఉమ్, అదే రైట్ అని. అవునండి. అదే రైట్ అన్నప్పుడు ఇంకా చెప్పారు కదా. ఇవాళ ఒక ధమ్మపదంలో చదివామండి. ఒక అతను ఉమ్, బుద్ధుడికి ఉమ్, ఎడం భుజము కుడి భుజం లాంటి వాడు. ఒకతను సారిపుత్రుడు అన్నవాడు కుడి భుజం అయితే ఇతను ఎడం భుజం. అంతదే సమీపస్తుడు ఆయనని ఉమ్, ముక్కలు ముక్కలుగా చేసి నరికేసి చంపారు. ఉమ్, అప్పుడు బుద్ధుడిని అడిగారు, ఉమ్, మరి అంత మంచివాడు కదా, అతనికి ఇలాంటి మృత్యు ఎందుకు వచ్చిందని. ఉమ్, అంటే అప్పుడు బుద్ధుడు ఏమంటాడంటే, మీరు అన్నట్టుగా ఈ జన్మ కృత్యం తీసుకుంటే అతను చాలా మంచివాడే, అది కరెక్ట్ కాదు. కానీ అతని ఉమ్, ఒక గత జన్మలు చూస్తే ఆయన గత అదే. జన్మలో ఓ జన్మలో ఏం ఉమ్, చేశాడు, వద్దో వద్దో అంటే పెళ్లి చేశారు ఆయనకి. పెళ్లి చేసిన ఉమ్, తర్వాత ఆ భార్య ఏమో ఈ తల్లిదండ్రులంటే ఇష్టం లేదు. అందుకని ఉమ్, చెప్పి నేను వీళ్ళని ఉమ్, భరించను అంటున్నా అతనేం పట్టించుకోకపోతే ఒక రోజు ఆయన బయటికి ఉమ్, వెళ్ళినప్పుడు ముద్దలుగా అంతా ఇళ్ళంతా వేసేసి, ఇదంతా నీ తల్లిదండ్రులు చేశారు, ఇంత బాధపడుతున్నాను నేను వీళ్ళతో అంటుంది. అంటే అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఆ భార్య మీద ఉన్న వ్యామోహంతో వాళ్ళని ఒక ఎడ్ల బండిలో పెట్టి కీకారణ్యంలోకి తీసుకెళ్లిపోయి అక్కడ వదిలేసి నువ్వు మీరే కళ్ళెంతో ముందుకెళ్ళండి అంటాడు. అయినా పాపం ఆ తల్లిదండ్రులు ఇక్కడ దొంగలు ఉన్న ప్లేసు, నువ్వు జాగ్రత్తగా వెళ్ళని చెప్తారు. చూసారా? అవునవును. ఏ అంతే, తల్లిదండ్రుల మనస్తత్వం అలా ఉంటది. జాగ్రత్తగా వెళ్ళు, దొంగలు ఉంటారని. ఆయన ఆ తల్లిదండ్రులను అలా నిర్దాక్షిణ్యంగా చంపినందుకు కొన్ని వేల సంవత్సరాలు నరకంలో ఉండి ఇంకా ఆయన చెడు కర్మ తీరక కొన్ని వందల వేల సంవత్సరాలు ఆయన ప్రతి జన్మలో ఇలాగే చనిపోతున్నట్ట. ఇది అంతే, చూడండి. ప్రారంభ కర్మ వెంటే ఉంటది. బ్రతికి నన్నాళ్ళు నీ భజన తప్పను గాని, నే బ్రతికి నన్నాళ్ళు నీ భజన తప్పను గాని, మరణ కాలమందు మరతునేమో, నే మరణ కాలమందు మరతునేమో, ఆవేళ యమదూతలాగ్రహంబున వచ్చి, ఆవేళ యమదూతలాగ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకిలించి పట్టునప్పుడు, ప్రాణముల్ పెకిలించి పట్టునప్పుడు, కపవాత పైత్యముల్ గబగా వరచేత కఫముద్భవముంది కష్టపడుచు, నా జింహతో నిన్ను నారాయణాయనుచు, నా జింహతో నిన్ను నారాయణ శ్రీమన్నారాయణాయనుచు,
నా జింహతో నిన్ను నారాయణ శ్రీమన్నారాయణ లక్ష్మీనారాయణాయనుచు పిలుతునో శ్రమ చేత పిలువలేనో నే పిలుతునో శ్రమ చేత పిలువలేనో నాటికిప్పుడే చేసేదని నామ భజన నాటికిప్పుడే చేసేద నీ నామ భజన నాటికిప్పుడే ఇక్కడే చేసేది నీ నామ భజన నాటికిప్పుడే ఇక్కడే ఈ క్షణమే చేసేది నీ నామ భజన చెవి నిడవయ్య ధైర్యముగా భూషణ వికాస శ్రీధర్మపుర నివాస భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర దుష్ట సంహార నరసింహ దురిత దూర. చాలా బాగా పాడారు. Meditation on life. ఆవిడ ఎవరండి పాడింది మేడం? On life. ఎన్సి కృష్ణ గారని నేషనల్ లెక్చరర్ అయినా అతని ఓకే. అంటే ఆవిడ అప్పటికప్పుడు పాటలు రాసేసి కూడా అవి ఎంతో చక్కగా Consciousness. ఓకే. అంటే One with life. ఆవిడికి అలాంటి ఒక స్థితి ఉంది. అప్పటికప్పుడు అంటే అదే. రాసేస్తారు. ఆసుపత్రిత్వం అంటారండి, అప్పటికప్పుడు వచ్చేస్తుంది వాళ్ళకి. అవునవును. అది ఏమిటంటారు అన్నది ముఖ్యం కాదు. ఆవిడ రాసేవన్నీ పాడేవన్నీ చాలా హృదయంతో చక్కగా పాడతారు. ఇదేంటి నరసింహ క్షేత్రం ఉంది కదా అక్కడ, ఆ దాని పేరేమిటి అన్న నరసాపురం దగ్గర, సింహాచలమా? నరసాపురం దగ్గర నరసింహ క్షేత్రం ఒకటి ఉంది. ఆ, సింహాచలం యాదగిరిగుట్ట అమ్మా, ఆ? సింహాచలం యాదగిరిగుట్ట ఏదో. సింహాచలం కాదండి, నరసాపురం అని అక్కడ నదిలోంచి వెళ్తాం. అక్కడ నరసింహ క్షేత్రంలో ఆవిడికి ఇప్పుడు 2 హార్ట్ అటాక్స్ వచ్చాక ఇలా పాడారు. అక్కడైతే ఇంకా బాగా పాడారండి. అది దానిలో నేను మీనింగ్ ఉంది కనుక అది అంతర్గత మేడం, అంతర్వేది. అంతర్వేదిలో నరసింహ క్షేత్రంలో పాడారు. అప్పుడు అది అయ్యాక మొన్న అడయార్ సౌత్ ఇండియన్ కాన్ఫరెన్స్ కి వచ్చినప్పుడు ఆవిడ నేను ఎప్పుడు కలిసి ఇలా ఉంటాం టైం అండ్ క్లాసులు కానప్పుడు. అప్పుడు నేనేమో రికార్డ్ చేసి మీ అందరికి వినిపించి వచ్చాను, రికార్డ్ చేసి ఉంచాను. అదేనండి. చాలా బాగా పాడారు మేడం. అదే ఆతృత, ఆ కంఠంలో ఆతృత. అది అమ్మా ఇది ఒకటే ఉందా, ఇంకొకటి ఏమైనా ఉందా? ఇంకో అంటే చాలా అందులో ఉన్నాయి. ఈ పద్యం ఒకటి నాకు ఆవిడ పాడుతూ ఉంటే నాకు చాలా నచ్చిపోయి, అయితే అంతకుముందు రికార్డ్ రికార్డ్ చేసిన చేయాలని ఏమైనా చాలా ఉన్నాయా పాడేది. అంటున్నా. వినండి, అక్కడ బెనారస్ లో ప్రతి ఒక్కరి చేత దీపం, అంటే ఎందుకంటే ఎన్ని దీపాలు ఆ జీవ అంటే ఆత్మ ఆ పరమాత్మలోనే కలుస్తున్నాయి అన్న దానికి ఇండికేషన్ గా అందరి చేత క్యాండిల్స్ వెలిగించినప్పుడు ఆవిడ దాని మీద కూడా ఒక ఆసుగా ఒక పాట రాసి పాడారు. అలాగే నేను పాడినవన్నీ విన్నాను కానీ నాకు రికార్డ్ చేయాలన్న మైండ్ అప్పటికి తోచలే. ఇది ఒక్కటే అందరికీ వినిపించాలని రికార్డ్ చేశాను. ఇంకా ఒక పాట ఉంది, ఆ తర్వాత ఎప్పుడైనా వినిపిస్తాను ఆవిడ పాడింది. చాలా చాలా బాగుంది మేడం. ఎంత ఏంటంటేనండి బాగుందంటే వినండి, భగవదార్తి అంటారు, అది కనిపిస్తుంది అందులో మనకి. ఇక్కడ ఆవిడ ఏదైనా సరే హృదయంతో చేస్తారు. అదే ఆర్తి అంటారు దాన్ని, హృదయంతో వచ్చేసే పని. అందుకనే అంటే ఆసుగా కూడా అప్పటికప్పుడు రాస్తారు. రాసినవి కూడా అంత బాగాను. ఆవిడ కూడా ఒక థియోసాఫికల్ సొసైటీ పెట్టేటప్పుడు అన్నారు, లక్ష్మి గారు మీలాగా నేను లెక్చరర్ ఎప్పుడవుతానని చూస్తున్నా అంటే అదేం ముఖ్యం కాదండి, మీ పాటలకే ప్రభావం ఎక్కువ లెక్చర్ కంటే అన్నాను. అవునండి. అందువల్ల అంటే మీరు అన్నదానికి ఇదే పాట నాకు వినిపించాను. కానీ నిజంగానండి ఇప్పుడు మనుషులకి భోగం భోగం భోగాసక్తి 50 ఏళ్ళైనా 60 ఏళ్ళైనా భోగాసక్తి తగ్గదేమిటి అనేది. అందువల్ల ఎలాంటి జీవితాలు ఇప్పుడు ధమ్మపదం చదవడంలో అలాంటి వాళ్ళకి ఎలాంటి ఇప్పుడు తల్లిదండ్రులు నిర్దాక్షిణ్యంగా ఇంట్లోంచి పంపిస్తున్నారు, భార్య మాట విని వాళ్ళని పట్టించుకోరు, వాళ్ళకి ఏ సేవలు చేయరు. వాళ్ళు చిన్న వయసులో ఎంత సేవ చేయించుకున్నారు మర్చిపోతున్నారు. అందువల్ల ఇలాంటి ధమ్మపదం లాంటి పుస్తకాల వల్ల మనకేం తెలుస్తుంది, మనం చేసిన కర్మ ఎన్ని జన్మలు నరకంలో అన్నాళ్ళు అనుభవించినా 1000 సంవత్సరాలు చాలా లేదుట. ఇంకా వేలాది జన్మల నుంచి ఆయన ఇలాగే అంటే చనిపోతూ వచ్చేట.
ఇంకొక ఆవిడ విషయంలో కుక్కని ఆవిడ ఏంటంటే పట్టుకుని బయటికి వెళ్తే అందరూ హేళన చేశారని ఆ కుక్కకేమో ఇసుక బస్తా కట్టేసి నదిలో పడేసింది. ఆవిడ కూడా నరకంలో చాలా సంవత్సరాలు బాధపడ్డాక ఆ బయటకి అంటే ఆవిడ మిగతా జన్మల్లో ఇంకా రుణశేషం ఉండిపోయి ప్రతి జన్మలోని ఆవిడ్ని అంటే ఏం జరిగిందంటే అసలు ఒక పడవ అంటే స్టీలో వెళ్తూ ఉంటే ఈవిడ ని మీరు అంటే 20 మంది 50 మంది బతకాలంటే ఒక్కడు చనిపోయినా పర్వాలేదు అని పడవవాడు అంటాడు. ఆవిడని అందులో తోసేయండి. అప్పుడు పడవ నడవడం ఆగిపోయింది మధ్యలో, సముద్రం మధ్యలో, ముందుకు వెళ్ళటంలే. ఆఖరికి ఆవిడనేమోని ఇసుక బస్తా కట్టి అంటే మూట కట్టి తోసేస్తే అప్పుడు పడవ నడిచింది. అప్పుడు బుద్ధుడిని అడిగితే ఆవిడ ఎన్నో గత జన్మలో చేసిన దానికి కుక్కను అలా కట్టి పడేసినందుకు ఆవిడ నరకంలో చాలా సంవత్సరాలు బాధపడి తిరిగి ప్రతి జన్మలో కూడా ఇలాంటి చావే వచ్చింది. ఇదొకటి చెప్పాడు. ఇంకొక ఆయన తన ఎద్దు ఎందుకు పని చేయట్లేదని దాన్ని ఓ స్తంభానికి కట్టి నిప్పంటించేశాడు. అందుకని ఆయన నరకంలో చాలా సంవత్సరాలు బాధపడి చాలా వందల సంవత్సరాలు ఇంకా జన్మలు ఎత్తినప్పుడల్లా అలాంటి చావు చచ్చిపోతున్నాడు. అంటే ఎలాగా ఆయనకి నిప్పంటించి చంపేస్తున్నారు. మనం మర్చిపోతాం కానీ కర్మకి ఫలితాలు తప్పకుండా ఉంటాయి. అలాగే ఎవ్వరి జోలికి వెళ్ళని సత్పురుషులకి ఏదైనా చేస్తే వాళ్ళు అనంతమైన బాధలు పడతారని ఇవాళ కూడా అది చెప్పారనమాట. ఎందుకంటే పాపం వాళ్ళు మంచి వాళ్ళనేమో అలా చేసాడు కదా ఆయన. ఈ కాలం మనుషులందరూ ఆ భార్య మాటలు విని తల్లిదండ్రుల్ని బాధిస్తున్నారు కదా. ఇప్పుడు అతను అంతలా ఉన్నవాడు కూడా ఆ భార్య మాట విని ఎలా బాధించాడు చూడండి. ఆ కర్మ ఉట్టినే పోదు కదా, దాన్ని అనుభవించాలంతే. ఇవన్నీ మనం తెలుసుకుంటే మనం చేసే నిత్య జీవిత చర్యలన్నీ చాలా, అందుకే గరుడ పురాణం మనుషులు చనిపోయినప్పుడు కాదు బతికున్నప్పుడే చదవాలి. అప్పుడు ఆ కర్మలకి ఎలాంటి ఫలితాలు వస్తాయి తెలుస్తుంది. ఇప్పుడు ఆడవాళ్ళని ఎక్కువగా అనుభవించే వాళ్ళకిట అక్కడేమోని ఎర్రగా కణకణ మండుతున్నటువంటి ఒక ఆడదాని విగ్రహాన్ని పెట్టి దాన్ని కౌగిలించుకోమంటారట. అది గరుడ పురాణంలో ఉంది. అంటే ఆడదాని మీద వ్యామోహం ఎక్కువ ఉన్న వాళ్ళకి. అది గృహస్థ అవ్వచ్చు కాకపోవచ్చు. ఇలాంటివన్నీనండి మనం తెలుసుకోవడం మంచిదే అని నేను అనుకుంటాను. తప్పేం లేదు కదా. అపశకునాలు ఏంటి? కర్మ సిద్ధాంతం అపశకునం కాదు, అది శకునమే. మంచి సత్యం సత్యమే కదా మేడం. అది సత్యంగా జరుగుతున్న తెలియడం మంచిది నన్ను అడిగితే. కొంచెం పాపభీతి ఉంటుంది. అదే ఈ బుద్ధుడు ధమ్మపదంలో ఆయన జతవాన మోనాస్ట్రీలో ఇలా జరిగింది. మోనాస్ట్రీ అంటే అంటే సన్యాసులు ఉండే స్థలం. ఇలా జరిగిందని అవన్నీ వాటి కారణాలు అన్ని చెప్తూ ఉంటారనమాట. ఆయనకి గతం కూడా తెలుస్తుంది గనక. ఈ కాలం ఈ జన్మలో ఇతను ఎంత గొప్పవాడైనా కృష్ణమూర్తి గారు కూడా గత జన్మని కాదని లేదు. గత జన్మ జ్ఞానాన్ని దుర్వినియోగం చేస్తున్నాం. నాకు నెక్స్ట్ రీఇన్కార్నేషన్ కాదని లేదు ఆయన. దీనివల్ల అప్పుడెప్పుడో చూసుకోవచ్చులే, ఇప్పుడు మాత్రం భోగాల్లో జీవిస్తాను అని మనం వాడుకుంటున్నాం. ఇంకో జన్మ ఉంది కదా, అప్పుడు నేను దైవానికి వాడతాను. ఎలా వాడతారు? ఈ జన్మలో ఉన్న ఈ చెత్త పనులన్నీ నెక్స్ట్ జన్మకి మరికొంచెం చేయించుతాయి కదా. క్లియర్ గా చెప్పలేదా కృష్ణమూర్తి గారు గత జన్మ గురించి? లేదని చెప్పలేదు, ఎక్కడా లేదని చెప్పలేదు. ఇలా వాడుకుంటున్నామని చెప్తున్నారు. ఉంది లేదా పాయింట్ సామాన్యంగా ఆయన డిస్కస్ చేయట్లేదు. మనుషులు అలా తప్పర్థం చేసుకుంటారు. అదే క్వశ్చన్ చేస్తారు మనల్ని. మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ జన్మకి వాడుకోవచ్చు అలాగా. మనం ఏంటంటే ఒక ఉదాసీనత పెంచుకుంటున్నాం. ఈ క్షణమే నాలో మార్పు రావాలని కోరటం లేదు. అందుకు ఆయన అలా అంటారు. అలాగే ఒక దగ్గర ఎప్పుడో అస్తమానం భగవద్గీతలో ఇలా చెప్పారు అలా చెప్పారు అని చెప్తారు. వీళ్ళ ఆచరణలో మార్పు లేని వాళ్ళతో బ్లడీ భగవద్గీత అన్నారు. అంటే బ్లడీ భగవద్గీత అంటే భగవద్గీతని కాదు, వాళ్ళు అలా వాడుకోవడాన్ని. చాలా మంది చూడండి, వాళ్ళు అక్కడ ఇలా చెప్పారు, వీళ్ళు ఇక్కడ ఇలా చెప్పారని బోల్డ్ వాక్యాలు చెప్తారు. వాళ్ళ జీవితం ఏమీ మారదు. శాస్త్రజ్ఞానం అస్తమానం చెప్తారు, భగవద్గీతలో కొటేషన్స్ చెప్తారు, వాళ్ళ జీవితం మాత్రం ఏమి మార్చుకోరు. అలాంటి వాళ్ళకి అలా చెప్తారు ఆయన.
ఆయన డినై చేయలేదు. అలాగే ఒకప్పుడు ఉన్నటువంటి ప్రాచీన క్రిస్టియానిటీలో కూడా పునర్జన్మ ఉంది. ఇప్పుడు వీళ్ళు మార్చేశారు. ఉమ్. ఓకే అండి, ముగించేద్దామా? ఓకే.